నమస్తే, వెల్కమ్ టు పిఆర్సీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేసిన ఎల్లారెడ్డిపేట మండల శాఖ రాజన్నపేట గ్రామ శాఖ ఆధ్వర్యంలో 4 పథకాలు అమలు చేసిన రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా బ్లాక్ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య, పందిర్ల సుధాకర్ గౌడ్, యూత్ అధ్యక్షులు దండం నరసింహులు, మండల కార్యదర్శి ఉడుగుల సురేందర్, ప్రధాన కార్యదర్శి దప తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, కల్లూరి వెంకటరమణారెడ్డి, బాపురెడ్డి, కటిక రవి, శివరాత్రి లక్ష్మణ్, నిమ్మల వేణు తదితరులు పాల్గొన్నారు. నాయకులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరచడం లోపల భాగంగా ముందుగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల లోపల ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, మరి అదేవిధంగా చాలామందికి బీమార్లు జబ్బులు పడితే ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ 2 మొదలు అమలుపరచడం జరిగింది. మొన్న 27వ తేదీ లోపల ఏదైతే మహిళలకు వంటింటి లోపల కట్టెల పొయ్యితోటి ఇబ్బందులు పడే బదులు మహిళలకు ఎన్నో రకాల వంట లోపల ఇబ్బందులు కలుగుతున్నాయి, డబ్బులు ఎక్కువైతున్నాయి అనేటువంటి ఉద్దేశం కొద్దీ 500 రూపాయలకే సిలిండరు వారికి ఏదైతే గ్యారంటీ లోపల భాగంగా అమలుపరచడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవరు మహిళలు కానీ ఎవరు కానీ బిలో పవర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డు మీద ఈ గ్యాస్ సిలిండర్ తీసుకున్నట్టయితే 950 తీసుకుంటారు. ఆ 500 పట్టుకొని మిగతాయి మీకు ఆ డబ్బు మీ ఖాతా లోపలికి రీఫండ్ చేయడము జరుగుతుంది. మరి అదేవిధంగా రేపు 1వ తారీఖు 1వ తారీఖు నుంచి ఒక్కొక్క ఇళ్ళ లోపల మనకు కరెంటు బిల్లు కొట్టేటువంటి హెల్పర్లు కానీ వాళ్ళు వర్కర్లు కానీ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మన కరెంటు బిల్లు కొడతారు. దాదాపుగా మన ఇక్కడ ఉన్నటువంటి మన మధ్యతరగతి ప్రజలకు ఎవ్వరం కూడా 200 యూనిట్లు మన ఇళ్ళ లోపల ఎక్కడ కూడా దాటది మనకు. ఎందుకంటే మనకు ఉండేటి 3-4 ఫ్యాన్లు ఉంటాయి, 4-5 బల్బులు ఉంటాయి. అంతకు మించి మన ఇళ్ళ లోపల పెద్దగా వాడకం ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ మనం 100 యూనిట్ల లోపలనే ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా బిలో పోటీలని 200 యూనిట్ల లోపల వాళ్ళు బిల్లు కొట్టుడుతోటే ఏం వెళ్తుందంటే 0 బిల్లు వెళ్తుంది. ఇప్పుడు కదా మహిళలు బస్సు లోపల టికెట్ తీసుకుంటే 0 టికెట్ ఏ విధంగా ఇస్తుర్రో రేపు కరెంటు బిల్ అయినా కూడా మన ఇంటి నెంబరు పలానా నంబర్ చెప్పుడుతోటే బిల్లు కొట్టుడుతోటే 200 యూనిట్లకు లోపల ఉంటే పైసలు రావు, అక్కడ అన్ని 0 వస్తాయి. అంటే వాళ్ళు బిల్లు కట్టుడు అవసరం లేదు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. రాజన్నపేట లోపల రేపు 1వ తారీఖు నుంచి నాకు తెలిసి 90% మందికి కరెంటు బిల్లు మాఫీ జరగబోతుంది. మీరందరూ కూడా సంతోషించదగ్గ విషయం. కాంగ్రెస్ పార్టీ అంటే రేపటి నుంచి సిలిండర్ 500కే సిలిండర్ దొరుకుతుంది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషే పార్టీ కాదు, దోచుకొని దోపిడీ చేసేటువంటి పార్టీ కాదు. పేదలు ఎక్కడైతే బలహీన వర్గాలు కడు గరీబులు ఎవరైతే ఉన్నారో గరీబుల నుంచి ఆదుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది, గరీబీ హటావో, ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ ఇల్లు ఈ 3 అవసరం, వాటిని ప్రభుత్వం అందించాలనేటువంటిదే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఈ విధానాలను కొనసాగిస్తుంది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ఓట్లు అడిగేటువంటి హక్కు ఈ 6 గ్యారంటీలను అమలు పరుస్తాం. తప్పకుండా త్వరలోపటనే రైతు రుణమాఫీ కూడా అమలు పరచడానికి మా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. రైతు బంధు కూడా మార్చి 15 లోపల వేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రాజన్నపేట గ్రామం లోపల మనం అత్యధికంగా పార్లమెంటుకు ఓట్లు సంపాదించేటువంటి విధంగా కార్యకర్తలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి హక్కు మనకు ఉన్నది. ఈరోజు 6 గ్యారంటీలు అమలు పరుస్తున్నాం. ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఏమైనా పథకాలు చేయడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటినన్నింటినీ కూడా దృష్టి లోపల చేసుకొని ఎల్లారెడ్డిపేట మండలం లోపల మొట్టమొదటి ప్రోగ్రాం మా రాజన్నపేట గ్రామ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్దలు వీళ్ళందరూ తీసుకున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. మంచిది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ అన్న నాయకత్వం కేకే మహేందర్ అన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ. రాజన్నపేట గ్రామంలో రేవంత్ అన్న గారికి మేము పాలాభిషేకం చేయడము జరుగుతున్నది. ఇది ఎందుకనగా ఎలక్షన్ ముందు 6 గ్యారంటీలు ఇవ్వడము జరిగినది. ఎలక్షన్లో గెలిచిన తర్వాత 2 పథకాలు అమలు అదే రోజు చేయడం జరిగినది. 27వ తేదీ రోజు 2 అమలు చేయడం జరిగినది. ఒకటి 500కే గ్యాస్ సిలిండరు మరియు 200 యూనిట్లు కరెంటు చేయడం జరిగినది. ఇందుకు మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారికి మేము పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. జై కాంగ్రెస్. రాజన్నపేట గ్రామంలో మన ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం చేయడం జరిగింది. అది ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా మాట తప్పకుండా 2 గ్యారంటీలు ముందు చేసినాం. అదేవిధంగా మొన్న 27 తారీఖు 2వ నెల మిగతా 2 గ్యారంటీలు చేసినాం. ఇంకొక 2 గ్యారంటీలు ఉన్నాయి. ఆ 2 కూడా మార్చి ఫస్ట్ వీకునే అవి కూడా చేయడం జరుగుతుంది. మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఆ రోజు మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆమె చేతుల మీదుగానే ఆ 2 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఈ 2 కూడా మొన్న చేయడం జరిగింది. మిగతా 2 కూడా అమలు చేసి పార్లమెంట్ ఎలక్షన్లకు ముందుకు పోతాం కాబట్టి ఖచ్చితంగా 6 గ్యారంటీలు 100 రోజుల లోపల అమలు చేస్తాం. మళ్ళీ ఎలక్షన్లకు పోతాం. ఓట్లు అడిగే అర్హత మాకు ఉంటుంది కాబట్టి మేము మళ్ళీ ఎంపీ గారిని అధిక మెజార్టీతో పార్లమెంటుకు పంపిస్తాం గెలిపించి. కాబట్టి మాట తప్పకుండా ఏదైతే అన్నామో అన్నీ ఒక్కటి పోకుండా కూడా హామీలు ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పది. బలుగు బలైన వర్గాలను చూసుకుంటుంది. గరీబ్ సరీబ్కు కాపాడుకునే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఏదో వాళ్ళకలి మాటలు చెప్పి తప్పించుకొని పోయే పార్టీ కాదు. అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కానీ ప్రతి ఊరుకు పోని ఇందిరమ్మ ఇండ్లు అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పచ్చు. ఆ రకంగా ఉంటాయి. కాబట్టి అప్పుడు బట్టి మేము చిన్నపిల్లల నుంచి ఇప్పటి వరకు కూడా అదే రకంగా నడుస్తుంది కాబట్టి అవి యథావిధిగా నడుస్తూనే ఉంటాయి. ఏది కూడా వెనుకపోకుండా నడిపిస్తారు. కాబట్టి అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం. ఎలక్షన్లకు ముందుకు పోతాం. జై కాంగ్రెస్.